నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో ఇటీవల వచ్చినటువంటి వరదలలో కొట్టుకు వచ్చినటువంటి 5 బోట్లు ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొనటం, అవి దెబ్బతినటం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ బోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారివని, వైసీపీ కుట్ర పన్ని ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయడం కోసమే వీటిని పంపించడం జరిగింది అని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే విచారణకు ఆదేశించడం, నిన్న ఒక ఇద్దరిని అరెస్టు చేయటం, వారిని రిమాండ్కి పంపడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ట్విట్టర్లో టీడీపీ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎక్స్ వేదికగా దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి వైసీపీతో సంబంధాలు ఉన్నాయని, మాజీ ఎంపీ నందిగామ సురేష్కి అనుచరులని, ఇలా తలశీల రఘురామ్కి సన్నిహితులు అని చెప్పి కూడా వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్స్ వేదికగా కొన్ని ఇమేజెస్తో పాటు ఒక పోస్ట్ పెట్టింది. అరెస్ట్ అయినటువంటి కోమటి రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైనటువంటి కోమటి జయరామ్కి బంధువు అని, అలాగే ఈయన దేవినేని ఉమాతో ఉన్నటువంటి ఫోటోలు, చంద్రబాబుతో ఉన్నటువంటి ఫోటోలు ఇవిగో అని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది. అలాగే మరొక వ్యక్తి ఉషాద్రి కూడా దేవినేని ఉమాకి సన్నిహితుడని, వీళ్ళంతా కూడా గతంలో కలిసి ఉన్నటువంటి ఫోటోలను పోస్ట్ చేస్తూ తమ సొంత పార్టీ వాళ్లే ఈ పనులు చేసినటువంటి నేపథ్యంలో వాటిని వైసీపీ మీద నెట్టివేయటం కోసం ఇటువంటి దుష్ప్రచారానికి టీడీపీ తెరలేపింది అంటూ వైసీపీ ఒక ట్వీట్ చేయటం జరిగింది. మరి దీనికి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందనేది చూడాలి.